ఇప్పుడు ఏంటంటే పెద్ద ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్. సో చాలా ఓడిపోయాను. చాలా నీట్గా ఉండాలి, హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. మా పీటీ సార్ ఇలా పట్టుకుంటాడు, జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకొని రావాలి. సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, దాంట్లో నాకే వచ్చింది 4 ఏళ్ళు. సో మంచిగా డబుల్ పెద్ద లాంగ్ టై ఉండేది, మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై. నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా. సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని, షూ పాలిష్ అలాగే మెయింటైన్ చేసేవాడిని. అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, దరిద్రులము, కనీసం బట్టలన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది, ఓకే ఆ బ్రాండ్ తీసేసుకుని, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో చూసినా నేను, ఓహో అట్లీ వేసుకున్నాడంటే ఇదేదో పెద్ద తోపు, తెచ్చేసుకుందాం. ఈ టీ షర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక చోట వేసుకున్నాడు బాంబేలో, బ్లాక్ కలర్ది, ఇదేదో బాగుంది బ్రాండ్, ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడము. సో మొత్తం ఇంకా అవి హ్యాండిల్ చేస్తాం. అదే అయింది. అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా, సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు. సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఒకప్పుడు కూడా సేమ్ తెలుసా, నా దగ్గర ఒక షర్ట్ ఉండేది, ఒక షర్టు, ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ వేస్తారు, ఎవ్రీ వీక్ అది వేసుకునేవాడిని. ఎవ్రీ సాటర్డే అదే షర్టు. నన్ను స్కూల్లో అడిగారు ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను, నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవాడిని. తెలుసా, ఉంటుంది చాలా మంది, నా ఫేవరెట్ షర్ట్ అది, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని చెప్పుకున్నాను. నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాజెట్ అంతా బట్టలతో నిండిపోయింది. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఇంట్లో, అన్ని బట్టలు కొనేసిన. అన్ని ఉన్నాయి కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక 2 షర్ట్లు ఉంటాయి ఫేవరెట్, యాడికి పో అదే. మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు పడేస్తావా, మనకు ఉంటుంది అది. అవును నిజమే, ఎన్నో ఉంటాయి బట్టలు, కబోర్డ్ అంతా ఉంటది, కానీ మనం అదే. నాకు రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ది, అదైతే ఇంకా ఎప్పుడు చూడ అదే వేసుకుంటాయి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే అట్లా. అండ్ ఇంకోటి ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేసి నేను ఎత్తలేదన్నావు కదా. అవును, నా ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు. ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంగడానికి పోయేది. అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళని పట్టుకునేవాడు. సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, అర్ణబ్ గోస్వామి తర్వాత ఆస్కాతాలు అదే ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్ వాడిని వేసి పడేస్తారు ఈరోజు అని. అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసి ఉంటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలని, కానీ సరే నేను తర్వాత చెప్తా అన్న. తర్వాత నేను 2 రోజులు నిద్రపోలే. యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర, ఏ రికార్డులు పెట్టుకున్నాడు, మనం ఏ తప్పు చేయలేదే, అయినా వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది, అది ఏమై ఉంటది అమ్మా, ఎందుకు ఊరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం. తర్వాత బిగ్ బాస్ లో నువ్వు కలిసిన తర్వాత ఓకే, తర్వాత మనం చేద్దాం అనుకుంటే కూడా చాలా రోజులు అయింది, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ సగం ఇంటర్వ్యూలు నాకు అలాగే పోయినాయి. పిలిచాడంటే ఏదో ఉంది ఎందుకులే అని చెప్పి రారు, అది కాదురా బాబు. ఇప్పుడు కూడా నేను వస్తా అంటే మా వైఫ్ శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. ఏముంది కాంట్రవర్సీ అడగడానికి, ఏమీ లేదు, వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాము, ఏమీ లేదు మా ఇద్దరికి. అది 3 నెలలు ఏం మాట్లాడాం అయితే.